మల్లారెడ్డి గారు మాట్లాడతారా? మాట్లాడండి సార్. ధన్యవాదాలు సార్, మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ తరపు నుంచి మా శ్రీధర్ బాబన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ సేమ్ టైం మా ప్రజలంతా, మేడ్చల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఎందుకంటే గ్రామాలను నా తను 61 గ్రామాలు ఉండే, 61 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలలో కలిపేశారు. ఇప్పుడు నా తను ఎంపీటీసీలు లేవు, సర్పంచులు లేవు, జెడ్పీటీసీలు లేవు. దానికి ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సేమ్ టైం రింగ్ రోడ్ లోపల ఈ మున్సిపాలిటీలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు సార్. అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా శ్రీధర్ బాబు గారిని, ఒక మాట ఇవ్వండి సార్, జిహెచ్ఎంసీలో కలపమని, ఇదే మున్సిపాలిటీలు ఉంటాయని చెప్పండి సార్ ప్లీజ్, దయచేసి సార్. లేకపోతే ప్రజలంతా భయపడుతున్నారు సార్. అవన్నీ గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే మున్సిపాలిటీలు చేసిండ్రు, మళ్ళీ వెంబడే ఫిబ్రవరి మార్చిలో జిహెచ్ఎంసీతో పాటు అవి కూడా జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు. అదొక్క మాట ఏంటి సార్, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నా ప్రజల తరఫున ప్లీజ్. నేను పాలమ్మిన అధ్యక్ష, పువ్వులు అమ్మిన అధ్యక్ష, పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష, ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికైనా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అంతా అయోమయం ఆగం ఉంది అధ్యక్ష. ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష, భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్. నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష, నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష. 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 61 గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష. దాన్ని అతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష. దాన్ని జిహెచ్ఎంసీ అని ఇప్పుడు నా తన 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 61 గ్రామాలు ఉన్నాయి. అందులో 28 గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం. ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి 27కు అవి జిహెచ్ఎంసీలో చేస్తారట. నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి. నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక్క మేడ్చల్లో 444 మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష. ఇవాళ వాళ్ళంతా మటాష్ అయిపోయారు. మొత్తం సగం మంది కాంగ్రెస్లకే వచ్చారు, అయోమయంలో పడిపోయారు వాళ్ళు మొత్తం కాంగ్రెస్లో. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి అంటే మున్సిపల్ లేదు, కౌన్సిలర్ లేరు, అన్ని జీవోలు కూడా వచ్చేసినాయి అధ్యక్ష. ఆల్రెడీ మున్సిపాల్లో గ్రామాలు కలిసిపోయినట్టు, మళ్ళా గ్రామాలన్నీ మున్సిపాల్ కూడా అన్ని జిహెచ్ఎంసీలో కలిసినట్టు. ఒకటి అధ్యక్ష, కలుపుని తప్పు లేదు. 9 మున్సిపాలిటీలు అప్పుడు సరౌండింగ్ షేర్లింగంపల్లి కానీ, కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మా తాన కూడా మున్సిపాలిటీలలో ఇప్పుడిప్పుడే ఈ 5 ఏళ్ళనే డెవలప్ చేసినాం మేము. కానీ ఇప్పుడు ఇప్పటికి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంది, ఇంకా పొలాలే ఉన్నాయి, ఇంకా సరిగా బాత్రూమ్లు కూడా సరిగా లేవు ప్రజలకు, ఇంకా పెంకిటిల్లే ఉన్నాయి. అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే పరిస్థితి ఇప్పుడు బంజారాల్లో, జూబ్లీహిల్స్లో అదే ట్యాక్స్ ఉంటుంది, మా గ్రామాలలో అదే ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏదైనా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేయాలన్నా, ఏది వేయాలన్నా మళ్ళీ జూబ్లీహిల్స్, బంజారాలని ఖర్చు పెడతారు అధ్యక్ష. జర మా పుణ్యాన్ని మా మున్సిపాలిటీలో అట్లనే ఉండని, ఇంకో పీరియడ్ ఉండని, ఇంకో 2 ఉండని. శ్రీధర్ బాబు గారు, మా సీఎం కూడా చెప్పండి మీరు దయచేసి ఈ సభ ద్వారా మా మున్సిపాలిటీలు ఇంకో పీరియడ్ ఉంటే మంచిగా అవుతాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా వ్యవసాయాలు ఉన్నాయి, ఇంకా పెంకటిళ్ళు ఉన్నాయి. మనం ఇప్పుడు అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినట్టు. నాకు గ్రామర్ రూరల్ లేదు, ఎంపీటీసీ లేదు, సర్పంచ్ లేడు, కౌన్సిలర్ లేడు, ఓన్లీ కార్పొరేటర్. అది కూడా 20-30 వేలకు ఒక్కరు అవుతారు. 444 మంది పోయి 40 మంది కూడా గారు, 8-10 మంది అవుతారు నా నియోజకవర్గం. 6,48,000 ఓట్లు ఉన్నాయి అధ్యక్ష. అది అయిపోయిందా, ఈ పార్టీకి అయిపోయింది, దయచేసి అది చెప్పినా మీకు అంత మనవించుకున్నా. హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే, తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే. కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతోటి మొత్తం కుప్పగొలిపోయింది.
అయిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం FTL లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబుల్లో అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని FTL ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు FTL ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాగా ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ అధ్యక్ష.